హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్త అనేది చెప్పుకోవాలి. రైతుల ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎలక్షన్ కంటే ముందుగానే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అలాగే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేశారు. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా చాలామంది రైతులకైతే జమ అవ్వలేదు. వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటే వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే రైతులకు అవకాశం ఇచ్చింది. అలాగే వెల్లడించడం కూడా జరిగింది. వెంటనే కూడా ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం అయితే చేయకుండా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే కూడా రైతుల ఖాతాలో పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే మీకు ఒకవేళ ఏమైనా పెండింగ్ అమౌంట్ అనేది కూడా పడినట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మీకు బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవుతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.